హాయ్ అండి. ఈ వీడియోలో చూపిస్తున్న ఫ్రాక్ వచ్చేసి పెద్దవాళ్ళదే. లూజ్ వచ్చేసి 36 ఇంచెస్, పొడవు వచ్చేసి 43 ఇంచెస్. క్లాత్ టోటల్ వచ్చేసి 3.5 మీటర్లు. దీనికి లైనింగ్ మాత్రం 3.5 మీటర్లు అయితే తీసుకున్నాము, క్రేప్ లైనింగ్. బాడీ పార్ట్ కోసం అని చెప్పి పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇదైతే 4 మడతల పైన వేసుకుని లూజ్ని అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ అయితే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే సైడ్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి. సైడ్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని, ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న డాట్స్ని అయితే కలుపుతూ ఈ విధంగా బాక్స్కి అయితే డ్రా చేసుకోవాలి. బాక్స్గా డ్రా చేసుకున్న తర్వాత ఎల్ షేప్ వచ్చిన దగ్గర కార్నర్ దగ్గర అయితే 1 ఇంచ్కి మార్క్ చేసుకుని రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఈ క్లాత్ టోటల్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనకి బాడీ పొడవు అయితే ఎంత కావాలో అంతకి అయితే మార్క్ చేసుకోవాలి. బాడీ పొడవు వచ్చేసి 14.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఈ 14.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. లాంగ్ అయితే డ్రా చేసేసి మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ వైపున అయితే ఒక 1 ఇంచు కింద వైపుకి క్రాస్గా అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచు వరకు అయితే ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. డ్రా చేసిన దాన్ని అయితే కటింగ్ చేసేసుకుని సేమ్ ఇదే విధంగా లైనింగ్ని కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ అయితే నెక్ కట్ చేస్తున్నాను. సేమ్ సైడ్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్. ఇది బ్యాక్ నెక్. ఇది కూడా సేమ్ ఇదే విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకుని రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇదైతే డ్రా చేసేసుకుని నెక్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కోసం అయితే 6 ఇంచెస్ అయితే డీప్ పెట్టుకుని సేమ్ సైడ్ అయితే 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. దీనికి కూడా బాక్స్కి అయితే డ్రా చేసుకున్న తర్వాత నెక్ కింద వైపు నుంచి 2.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్కేల్తో అయితే క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి షోల్డర్కి డౌన్ వచ్చేలాగా ఒక 1/2 ఇంచ్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపును కాబట్టి ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు లోతు అయితే తీసుకోవాలి. బాడీ పార్ట్ అయితే లైనింగ్ క్లాత్ అయితే జాయిన్ చేసేసిన తర్వాత నెక్ అంతా స్టిచ్ వేసేసిన తర్వాత బాటమ్ పార్ట్ అయితే కట్ చేస్తాను. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ నెక్ దగ్గర నుంచి అయితే జాయిన్ చేసుకోవాలి. ఇటువంటి నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ జాయిన్ చేసేటప్పుడు కార్నర్స్ దగ్గర అయితే ఈ విధంగా పాదాన్ని పైకి లేపి స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు కార్నర్స్ దగ్గర అయితే నీట్గా వస్తుంది. నెక్ అయితే స్టిచ్ వేసేసిన తర్వాత సైడ్ వైపును కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా జాయిన్ చేసేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ నెక్ అయితే కటింగ్ చేసుకోవాలి. క్లాత్ అయితే కట్ చేసుకున్న తర్వాత నెక్కి అయితే క్లాత్ జాయిన్ చేయడం కోసం కింద వైపున పేపర్ కాన్వాస్ పెట్టుకుని దానిపైన అయితే లైనింగ్ పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ కిందకు వచ్చేలా అయితే స్టిచ్ వేసుకోవాలి. దీనికి కూడా సేమ్ అదే విధంగా కార్నర్స్ దగ్గర అయితే పాదాన్ని పైకి లేపి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత నెక్ని అయితే కట్ చేసుకోవాలి. నెక్ ఏ షేప్లో అయితే ఉందో సేమ్ పేపర్ క్యాన్వాస్ కూడా అదే షేప్లో అయితే కట్ చేసుకోవాలి. కాకపోతే పేపర్ క్యాన్వాస్ కంటే కూడా లైనింగ్ క్లాత్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీనిని ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడం కోసం అని చెప్పి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. నెక్కి అయితే 3 కార్నర్స్ అయితే వచ్చాయి కదా, ఈ 3 కార్నర్స్ దగ్గర అయితే కూడా షేప్ బాగా రావడం కోసం అని చెప్పి చిన్న చిన్న కటింగ్ అయితే పెట్టుకుని పై వైపు నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. పై వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వలన నెక్ అయితే నీట్గా వస్తుంది.
నెక్ చుట్టూ స్టిచ్ అయితే అయిపోయిన తర్వాత పేపర్ క్యాన్వాస్ పైనుంచి లైనింగ్ క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా, బ్యాక్ పార్ట్ది అయితే రౌండ్ నెక్, దానికి కూడా సేమ్ ఇదే విధంగా అయితే నెక్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ని అయితే హెమ్మింగ్ చేసుకోవాలి. దీనికైతే ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని అయితే ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని చిన్న లైన్ డ్రా చేసుకోవాలి. ఆ మడత నుంచి మిగిలిన క్లాత్ అంతా కూడా అదేవిధంగా మరొక మడత పెట్టుకుని ఇక్కడ నుంచి పొడవు వచ్చేసి 5 ఇంచెస్ వచ్చేలాగా డాట్స్ అయితే వేసుకోవాలి రెండు వైపులా. ఈ విధంగా డాట్స్ వేసేటప్పుడు క్లాత్ని అయితే కొంచెం సెట్ చేసుకుంటూ డాట్ అయితే వేసుకోవాలి, లేదంటే డాట్స్ అనేవి నీట్గా రావు, ఎదర కుచ్చులుగా అయితే వస్తాయి. క్లాత్ అయితే మనం సరి చేసుకుని వేసుకోవడం వల్ల నీట్గా అయితే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. 4 మడతలుగా అయితే ఫోల్డ్ చేసుకుని దాన్ని అయితే మరి కోన్ షేప్ వచ్చేలా మరొక ఫోల్డ్ అయితే చేసుకుని బాడీ పార్ట్ని అయితే పైన పెట్టుకుని లూజు నడుము దగ్గర లూజ్ అయితే సేమ్ బాడీ ఎంత ఉందో అంత అయితే సరిపోతుంది. పొడవు ఒకటి డ్రా చేసుకోవాలి. పొడవు వచ్చేసి 30 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలా అయితే మార్క్ చేసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. లైనింగ్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్తో, కాకపోతే పొడవు అయితే ఒక 1 ఇంచ్ తగ్గించేసి మార్క్ చేసుకుని అయితే లైనింగ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న క్లాతులను అయితే పై వైపున రెండు కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవడం వలన బాడీ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు క్లాతులు అయితే ఎక్కువ తక్కువ రాకుండా క్లాత్ అయితే కూడా కదలకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి అయితే జాయిన్ చేయడం చూపిస్తాను. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు అయితే స్టిచ్ అంతా కూడా ఒకటే లైన్లో అయితే రావాలి. ఈ స్టిచ్ అయితే అయిపోయిన తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి 2 సైడ్స్ కూడా. దీనిలో అయితే నేను ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను. ఇది క్లాత్ తక్కువ ఉండటం వలన బాడీ పార్టు అలాగే బాటమ్ పార్టు కూడా కట్ చేసేసిన తర్వాత సైడ్ మిగిలిన క్లాత్తో అయితే హ్యాండ్స్ అయితే తీస్తాను. మిగిలిన క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఉన్న క్లాత్లోనే రఫుల్ హ్యాండ్ వచ్చేలాగా, చిన్న రఫుల్ వచ్చేలాగా అయితే హ్యాండ్ని అయితే కట్ చేస్తున్నాను. లూజ్ వచ్చేసి 10 ఇంచెస్, కింద వైపున హ్యాండ్ దగ్గర వచ్చి లూజ్ వచ్చేసి 8 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. పై వైపున సైడ్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని హ్యాండ్ అయితే డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత హ్యాండ్కి అయితే ట్రాన్స్పరెంట్గానే కావాలన్నారు. హ్యాండ్ అయితే లైనింగ్ జాయిన్ చేయట్లేదు కాబట్టి ఈ క్లాత్ని కింద వైపున ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత కింద వైపు నుంచి 2 ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ పై నుంచి అయితే ఒక 1.5 ఇంచ్ వెడల్పున్న లైనింగ్ క్లాత్ని అయితే తీసుకుని దానికైతే ఈ విధంగా ఒక వైపున జాయిన్ చేసుకోవాలి. ఒక వైపున అయితే జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి మరొక సైడు. ఈ స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ వెడల్పు ఉండే ఎలాస్టిక్ని అయితే తీసుకుని ఒక 10 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకోవాలి. లైనింగ్ అయితే జాయిన్ చేశాను కదా, దానిలోకి అయితే ఈ పిన్నిస్తో అయితే ఎలాస్టిక్ని అయితే లోపలికి పెట్టుకోవాలి. ఎలాస్టిక్ అయితే చివరి వరకు కూడా పెట్టేసుకున్న తర్వాత పిన్నిస్ని అయితే రిమూవ్ చేసేసి సైడ్ వైపున అయితే ఎలాస్టిక్ కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకోవాలి.
మరొక సైడ్ కూడా మార్క్ చేసుకున్నంత వరకు అయితే ఎలాస్టిక్ నుంచి దానిపైన కూడా ఒక స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఎలాస్టిక్ని అయితే కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడైతే దీన్ని జాయింట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఎంతవరకు క్లాత్ అయితే వస్తుందో అది షోల్డర్ దగ్గరకు వచ్చేలాగా ఎన్ని ప్రిల్స్ వస్తే అన్ని ప్రిల్స్ కూడా పెట్టుకుని హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి. ప్రిల్స్ అయితే బాగా చిన్నగా పెట్టుకొని స్టిచ్ అయితే వేయాలి. సేమ్ ఈ హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ వేసామో మరో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్ వేసుకుని జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకున్న తర్వాత సైడ్ పెట్టుకున్న ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్ దగ్గర అయితే స్టిచ్ వేసేటప్పుడు ఎలాస్టిక్ దగ్గర అయితే పట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ కూడా బాడీ పార్ట్ వరకు అయితే పెట్టుకోవాలి. మిగిలిన బాటమ్ పార్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ అయితే క్లాత్ వదిలేసి మిగిలినది అయితే స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో సెకండ్ వైపును కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ స్టిచెస్ అయితే వేసేసుకున్న తర్వాత కింద వైపున అయితే పీకో చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.